దేవుని సన్నిధిలో అడుగుదాం, ప్రార్థన చేద్దాం, వేడుకుందాం, గోజాడుదాం. యాకోబును జ్ఞాపకం చేసుకోండి ఒకసారి, ఎలా ప్రార్థన చేయాలో చెప్తాడు. హన్నాను జ్ఞాపకం చేసుకోండి ఒకసారి, ఎలా ప్రార్థన చేయాలో చెప్తాడు. రక్తస్రావం కలిగిన స్త్రీని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, దేవుని యందు ఎలా విశ్వాసం కలిగి ఉండాలో చెప్తుంది. ఈ రోజున మన విశ్వాసం ఎక్కడా, మన ప్రార్థన ఎక్కడా, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. వేడుకుందాం, ప్రార్థన చేయండి. సంఘ పెద్దలు, కార్యవర్గ సభ్యులు, మన కొరకు మనం ప్రార్థన చేసుకుందామండి. దేవుణ్ణి అడగకపోతే ఇంకెవరిని అడుగుతాం? మనుషుల మధ్యలో మొహమాటాలు ఉంటాయి. అయ్యో వాళ్ళని ఎలా అడగండి, నేను వాళ్ళని అడిగేది ఏంటండి, వాళ్ళని ఎలా అడగాలి నేను? దేవుని దగ్గర మనకు మొహమాటం ఏంటండి? దేవుని దగ్గర మనం మౌనంగా ఉండడం ఏంటండి? ఏదో ప్రార్థన అంటే ఏదో స్లోగాన్లు చదివి చేసేది కాదు కదా. మన బాధ, మన గోడు దేవునితో చెప్పుకునేదే కదా. మన కష్టాన్ని ఇతరులతో ఎలా చెప్పుకుంటున్నావో, నీ ఆనందాన్ని ఇతరులతో ఎలా పంచుకుంటున్నావో, ఇదిగో యేసయ్యా, ఇదిగో నా కష్టము నాయనా, తండ్రి ఇదిగో నా బాధ, ఇదిగో నా అవసరత, నాకు కావలసిన ఆశీర్వాదం ఇది స్వామి అని దేవునితో చెప్పుకోవడమే కదా. దేవుని సన్నిధిలో వేడుకుందామండి. తనను నమ్మిన బిడ్డల్ని దేవుడు ఎందుకు అన్యాయం చేస్తాడండి? మనుషులు అన్యాయం చేస్తారు, మనుషులు నమ్మించి మోసం చేస్తారు, అవసరం తీరాక వదిలిపెట్టేస్తారు. ఈ దేవుడు ఎవరు విడిచినా నిన్ను విడువని, నిన్ను ఎడబాయని దేవుడండి. నీ పక్షాన నీకు కార్యము సఫలము చేసే దేవుడు. అంటే దేవుని సన్నిధిలో మనం ఉన్నాం, ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీకు వందనాలు, గొప్ప దేవా నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, నీకు మహిమ కలుగును గాక నాయనా. ఎంతమందిలో ఎన్ని కష్టాలు ఉన్నాయో, ఏ కుటుంబంలో ఏ బాధ ఉన్నదో స్వామి, ఎవరు ఏ రోదనతో వచ్చారో, ఏ ఆపదతో వచ్చారో, ఏ అనారోగ్యంతో వచ్చారో, మేము మనుషులము నాయనా గుర్తించలేం. మేము మానవ మాతృలము నాయనా, మేము అన్నీ అర్థం చేసుకోలేం. ఒకవేళ మాబోటి వాళ్లకు చెప్పినా మేము చులకనగా చూస్తాం, కానీ మా బాధను అర్థం చేసుకునేవాడవు నీవే నాయనా. మా కష్టాన్ని గుర్తించిన వాడవు నీవే, మాకు సహాయము చేయువాడవు నీవే, మా అక్కరులు తీర్చగలిగిన వాడవు నీవే. యేసయ్యా నీ సన్నిధిలో వేడుకొనుచున్నాం, నీ సహాయం మాకు కావాలి నాయనా.
నీ కృప మాకు దయచేయండి నాయనా. మా కుటుంబంలో ఉన్నటువంటి కష్టాలు కన్నీళ్లు తొలగించండి నాయనా. ఈ బాధలు భరించలేకపోతున్నాం స్వామి. అయ్యా, మా పిల్లల భవిష్యత్తును దీవించండి అయ్యా. పిల్లలు తప్పుడు త్రోవలు వెళ్లకుండా, చెడు మార్గమును అవలంబించకుండా దైవ క్రమములో పెంచబడాలి. దేవుని మందిరములో సేవలో వాడబడాలి. చక్కగా చదువుకోవాలి. వారి భవిష్యత్తులు దీవించబడాలయ్యా. అయ్యా, భర్తను మార్చండి. ఒకవేళ త్రాగుడుకు, చెడు వ్యసనాలకు అలవాటు పడిన వారుంటే వారి కుటుంబం, వారి కోరుకు ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. అమలారా, నా కోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి అని యేసు ప్రభు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుందాం. నువ్వు లేచి రేయి మొదటి జామున నీ పిల్లల కొరకు, నీ పసిపిల్లల ప్రాణము కొరకు మొరపెట్టు. నీళ్లు కృమ్మరించినట్టు నీ హృదయము కృమ్మరించుమని దేవుని వాక్యం చెప్పుచున్నది కదా. ఇన్ని నాళ్ళు కష్టపడి వచ్చారు కదా వేకుజామున. మీ ప్రయాసను దేవుడు ఎందుకు వ్యర్థం చేస్తాడండి? మీ కష్టాన్ని దేవుడు ఎందుకు వ్యర్థం చేస్తాడండి? మీకు సహాయం చేసే దేవుడు, మీ అక్కర్లు తీర్చే దేవుడు, మీ ఆర్థిక ఇబ్బందులను తొలగించి ఈ సంవత్సరములో మీరు పొందుకోవలసిన మేలులన్నీ పొందుకునేటట్టుగా చేసే దేవుడు. ఇదివరకు అనేక మంది యవన బిడ్డల జీవితాల్లో మంచి మార్కులతో దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడు. ఇంకా మీ బిడ్డలో క్షేమంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, సమృద్ధి కలిగి ఉండాలి, సంపద కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, మొరపెట్టండి. యవన బిడ్డలారా, మంచి జ్ఞానము కొరకు మొరపెట్టండి. సెల్ ఫోన్లకు బానిసలైపోతున్నారేమో, వ్యర్థమైనటువంటి విషయాలకు స్థలం ఇచ్చి మీ జీవితంలో, మీ జీవితాలను తప్పుడు త్రోవలో నడిపించుకుంటున్నారేమో, బ్రతుకులను అల్లరిపాలు చేసుకుంటున్నారేమో. రహస్య జీవితం ఎలా ఉన్నదో పరీక్షించుకొని, హృదయపు ఆలోచనలు ఎవరు కనిపెట్టలేరు అనుకుంటున్నారేమో, సరి చేసుకొని దేవుని చెంత మంచి భవిష్యత్తు కొరకు ప్రార్థన చేయి. ఈ రోజున కొన్ని దీవెనలు పొందుకోలేకపోతున్నావంటే దేవునికి తెలుసు కదా మనం ఎలా బ్రతుకుతున్నామో. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి, విజ్ఞాపన చేయండి, వేడుకుందాం. ప్రతి ఒక్కరము కూడా చేయండి అమ్మా, చేయండి అయ్యా, ప్రార్థన చేయండి. అయిపోయింది లేక మళ్ళా కుటుంబ ప్రార్థనలు పెట్టుకోవాలన్నా మనం పెట్టుకోలేం కదా. దేవుని సన్నిధిలో మరలా గడపాలన్నా గడపలేము కదా. ఈ రోజున దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. ఎలాగూ వచ్చాం, దేవుని దీవెన పొందుకొని వెళ్దాం. ఇదిగో స్త్రీల వైపుగా దేవుని దాసురాలు వస్తూ ఉన్నది మీ కొరకు ప్రార్థన చేయడానికి. మీరు చేసే ప్రార్థనలు చేసుకుంటూ ఉండండి. మీ పక్షాన దేవుని దాసులముగా మేము కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం.
మీరు బాగుండడమే కదా మాకు కావాల్సింది. మీరు సంతోషంగా, సమాధానంగా, సమృద్ధి కలిగి, ఆరోగ్యాలు కలిగి, సంపదలు కలిగి వర్ధిల్లడమే కదా దేవుని దాసులముగా మా యొక్క కోరిక కూడా. మీరు ప్రార్థన చేసుకుంటా ఉండండి, మీ పక్షాన మేము కూడా ప్రార్థన చేసుకుంటా ఉంటాం. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా. మీరు ప్రార్థన చేయండి, మీరు ప్రార్థన చేయండి. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన, బతుకులెల్లారు నన్ను తప్పు పట్టినా. ఒంటరి పోరు నన్ను విసిగించిన, మనుషులెల్లారు నన్ను తప్పు పట్టినా. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా
బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా. అవును యేసయ్యా, ఏదో ఆశీర్వాదాల కొరకు వచ్చి పొందుకొని వెళ్ళేది కాదు నాయనా. బ్రతికినంత కాలం నీ కొరకు నమ్మకముగా బ్రతుకుతానయ్యా. నీ ఇష్టానుసారముగా నీ చిత్తానుసారంగా బ్రతుకుతానేసయ్యా అంటూ వేడుకుందాం. నీ బాటలో నడుస్తానయ్యా, ఊపిరాగే వరకు నీతో జీవిస్తాను యేసయ్యా. సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఒక ఒప్పుకోలు చేసుకుందాం, ఒక తీర్మానం చేసుకొని వెళ్దాం. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా,
నా ప్రియుడా నా ప్రియ యేసు నా వరుడా పెళ్లి కుమారుడా నా ప్రియుడా నా ప్రియ యేసు నా వరుడా పెళ్లి కుమారుడా ఎప్పుడయ్యా లోక కళ్యాణము ఎక్కడయ్యా మహోత్సవం ఎప్పుడయ్యా లోక కళ్యాణము ఎక్కడయ్యా మహోత్సవం మధ్యాకాశమా మహిమలో కానన మధ్యాకాశమా మహిమలో కానన నా ప్రియుడా నా ప్రియ యేసు నా వరుడా పెళ్లి కుమారుడా నరులలో నీ వంటి వాడు ఎక్కడైనా నాకు కనరాడు నరులలో నీ వంటి వాడు ఎక్కడైనా కనరాడు నీ ప్రేమ మధురం నీ ప్రేమ అమరం నీ ప్రేమ మధురం నీ ప్రేమ అమరం పరలోక సౌందర్య తేజోమయుడా పదివేలలో అతి సుందరుడా పరలోక సౌందర్య తేజోమయుడా పదివేలలో అతి సుందరుడా ఎప్పుడయ్యా లోక కళ్యాణము ఎక్కడయ్యా మహోత్సవం ఎప్పుడయ్యా లోక కళ్యాణము ఎక్కడయ్యా మహోత్సవం ఆకాశమా మహిమలో కానన మధ్యాకాశమా మహిమలో కానన నా ప్రియుడా నా ప్రియ యేసు నా వరుడా పెళ్లి కుమారుడా నా ప్రియుడా నా ప్రియ యేసు నా వరుడా పెళ్లి కుమారుడా సర్వాన్ని విడచి నీ కొరకు రాగా నా ప్రాణ ప్రియుడా నాకెదురొచ్చినావా సర్వాన్ని విడచి నీ కొరకు రాగా నా ప్రాణ ప్రియుడా నాకెదురొచ్చినావా నీ విడచిపోగా నిన్ను హత్తుకుంటా నీ విడచిపోగా నిన్ను హత్తుకుంటా పరలోక సౌందర్య తేజోమయుడా పదివేలలో అతి సుందరుడా పరలోక సౌందర్య తేజోమయుడా పదివేలలో అతి సుందరుడా ఎప్పుడయ్యా లోక కళ్యాణము ఎక్కడయ్యా మహోత్సవం ఎప్పుడయ్యా లోక కళ్యాణము ఎక్కడయ్యా మహోత్సవం మధ్యాకాశమా మహిమలో కానన మధ్యాకాశమా మహిమలో కానన నా ప్రియుడా నా ప్రియ యేసు నా వరుడా పెళ్లి కుమారుడా నా ప్రియుడా నా ప్రియ యేసు నా వరుడా పెళ్లి కుమారుడా యేసయ్యా నీకు వందనాలు. అవును యేసయ్యా, నీ సన్నిధిలో నిత్యం ఉండాలి. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నీ సన్నిధిలో కలకాలం బ్రతకాలయ్యా. నీ దీవెన పొందుకొని బ్రతకాలి.
నీ దీవెన లేకుండా ఏ ఒక్కరింటికి వెళ్ళొద్దు నాయనా. ప్రతి ఒక్కరు కూడా నీ దీవెనతో వెళ్ళాలి. నీ సన్నిధిని అనుభవించి నీ సన్నిధిని వారింటికి తీసుకెళ్ళాలి. మీరిచ్చే స్వస్థత వారింటికి తీసుకెళ్ళాలి. మీరిచ్చే విడుదల వారింటికి తీసుకెళ్ళాలి. అయ్యా, మీరిచ్చేటటువంటి ఆశీర్వాదాలు వారింట తీసుకెళ్ళాలి. వారి ఆశలు అడియాశలు కాకుండా మా తండ్రి నీ కృప దయచేయండి నాయన. ప్రతి ఒక్కరి మీద నీకు ఆత్మను ఉంచండి. ప్రతి ఒక్కరి మీద నీ శక్తిని ఉంచండి. ప్రతి ఒక్కరి మీద నీ దీవెన ఉంచండి అయ్యా. నీ దక్షిణ హస్తము చాపండి. నీ దక్షిణ హస్తము చాపండి. వారి విశ్వాసము, వారి ప్రార్థన వ్యర్థము కాకుండా, మా విశ్వాసము, మా ప్రార్థన పెట్టిన కార్యక్రమాల ప్రతిఫలం మేము పోగొట్టుకోకుండా స్వామి ప్రతి ఒక్కరూ దీవించబడాలి అయ్యా. మరి కుటుంబాల్లో, మరి కుటుంబ భార్యాభర్తల మధ్యలో కానీ, పిల్లల మధ్యలో కానీ ఏ పరిస్థితులు ఉన్నాయో సమస్తమును ఆశీర్వదించండి. స్థితిగతులను సరిచేయండి. మా ప్రభువా, నీవే మాకు సహాయం చేయండి. మీరే మాకు సహాయం చేయండి. నీ కృప దయచేయండి మా ప్రభువా. మా ప్రభువా, మరిదిగో దైవదాసులముగా ప్రతి ఒక్కరి మీద చేతులుంచి ప్రార్థించుంటుండగా ప్రతి హృదయాన్ని కదిలించండి. ప్రతి శరీరములో ఉన్న ప్రతి అవస్థను యేసు నామమును తొలగించి అంధకార చీకటి దురాత్మ ప్రభావంలో లయపరిచి నెమ్మదిని, సంతోషమును, సమాధానమును, దీర్ఘాయువును, క్షేమమును దయచేయండి మా ప్రభువా. ఇంకా మా ప్రియులు రాలేకుండా ఉన్నవారు అనేక మంది ఉన్నారు నాయన. వాళ్ళకు కూడా స్వస్థత దయచేయండి నాయన. ప్రతి కుటుంబంలో చెప్పుకోలేని సమస్యలు ఉన్నాయి, చెప్పుకోలేని దరిద్రాలు ఉన్నాయి అయ్యా. మీరే వాటిని తొలగించి సహాయము చేయండి. సహాయము చేయండి యేసయ్య, సహాయము చేయండి. కృప చూపించండి. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నైనా నేను దూరంగా పారిపోగా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను, నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నన్ను నీవు విడువాలేదయ్యా. అందరం లేచి నిలబడదాం. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నన్ను నీవు విడువాలేదయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా.
చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను, నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నన్ను నీవు విడువలేదయ్యా. అవును యేసయ్యా, ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా నన్ను విడువని దేవుడవు నీవే. నన్ను విడిచిపెట్టొద్దయ్యా, నీ సహాయం మాకు కావాలి, నీ క్షేమము మాకు కావాలి, నీవిచ్చే నెమ్మది మాకు కావాలి. మా కష్టాలు, నష్టాలు, వ్యాధులు, బాధలు, ప్రతికూలమైన అంధకార చీకటి దురాత్మ ప్రభావములు యేసు నామముల రోజున తొలగించబడాలి. నీ దీవెన మాకు కావాలి, నీ సహాయం మాకు కావాలయ్యా. ఏ ఒక్కరు వ్యర్థముగా ఒట్టి చేతులతో వెళ్ళొద్దు నాయనా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకాలేనయ్యా. స్తోత్రం. మీ కొరకు ప్రార్థన చేయబోతూ ఉన్నాను. ముందుగా చెప్పిన రీతిగా ఇంతవరకు కన్నీటితో, వేదనతో, రోదనతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు కదా. మీ అవసరతలు ఏంటో ఒక్కసారి మీ చేతి పైకెత్తి ఇలా పిడికిలు పట్టుకొని నిలబడండి. ప్రార్థన అనంతరము అందరూ కూడా ఎవరికి వారుగా మీ గృహాలలోకి వెళ్ళి ప్రార్థన చేసుకొని పడుకోండి. ఒకవేళ ఉపవాస దీక్షలో ఉన్నవారు ఏమీ తినకుండానే పడుకోండి. ప్రేమణ దోంబిడ్లారా, రేపటి దినమున ఇదే విధంగా 8 గంటలకు ప్రార్థన ప్రారంభించబడుతుంది, రావాలి. మరి కొంతమంది సాక్ష్యాలు తెలియపరుస్తూ ఉన్నారు. మరి పేపర్లో కాకుండా రేపు వ్యక్తిగతంగా సాక్ష్యాలకు సమయం ఇవ్వబడుతుంది. మరి రేపటి దినమున ఈ సాక్ష్యాలు మనము తెలపరిచి దేవుని నామాన్ని మహిమపరచుదాం. కాబట్టి అందరూ కూడా, మీ అందరికీ కూడా దైవ సేవకురాలు ప్రార్థన చేశారు, నేను ప్రార్థన చేశాను. ఇప్పుడు మీ అందరి తరపున నేను చిన్న ప్రార్థన చేసి పంపిస్తాను. అదే క్రమంలో వెళ్ళాలని మనవి చేస్తూ ఉన్నాను. యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. నువ్వు గొప్ప దేవుడవయ్యా, నువ్వు శక్తిమంతుడవయ్యా. మా కొరకై కలువరి సిలువలో ప్రాణమిచ్చిన దేవుడవు, రక్తము కార్చిన దేవుడవు. ఆ రక్తము ద్వారా పాప క్షమాపణ, మోక్ష భాగ్యము మాత్రమే కాకుండా ఈ లోకములో అనేకమైన ఆశీర్వాదాలు పొందుకునే కృపనిచ్చిన దేవుడవయ్యా. నీ ఆశీర్వాదాలకు వారసులనుగా చేశారు. కానీ విశ్వాసము లేక, ప్రార్థన లేక ఎన్ని రోజులు వెనుకబడ్డాం. ఈ రోజు నుండి ఇదిగో ప్రార్థన అనే ఆయుధాన్ని, విశ్వాసము అనేటటువంటి ఆయుధాన్ని పట్టుకొని నీ సన్నిధిలో ఆశీర్వాదాలు పొందుకునే కృపను దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. 3 రోజులు నీ ప్రియబిడ్డలు ప్రత్యేకంగా
ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలకు పరిగెత్తుకొని వచ్చారు. ఆసక్తిని బట్టి నీకు వందనాలు నాయన. ఇలా ఎన్ని రోజులు మేము పెట్టుకున్నా తనివి తీరదు కానీ అయ్యా, మరి ఇదిగో నీ కృపను బట్టి ఈ 40 రోజుల కాలం పాటు చక్కగా ప్రతిరోజు వేకుజామున పరిగెత్తుకొని వచ్చారు. ఇదిగో రాత్రి వేళలో పరిగెత్తుకుంటూ వచ్చారు, నీ సన్నిధిలో కూర్చున్నారు. ఆలస్యమైనా అటు ఇటు అయినా నీ సన్నిధిలో గడుపుతూనే ఉన్నారు. అయ్యా, వారిని మీరే ఆశీర్వదించాలి, మీరే దీవించాలి. యాకోబును దీవించిన దేవా, మా ప్రజలందరినీ దీవించండి. హన్నాను దీవించిన దేవా, ఇదిగో ఇక్కడ చేరిన ప్రతి వారిని దీవించండి. ఇదిగో మా ప్రభువా, రక్తస్రావం కలిగిన స్త్రీని ముట్టిన దేవా, చేరిన ప్రతి వారిని ముట్టి స్వస్థపరచండి. ఎవరికి ఏ కష్టం, నష్టం, వ్యాధి, బాధలు, సమస్యలు ఉన్నావో వాటన్నిటిని ఇదిగో ఈ రోజున నీ సన్నిధిలో ఎత్తి పెట్టుకున్నారు. వారు అనుకున్నది వారి పొందుకుందురుగాక. వారు కోరిన విధముగా, అది స్వస్థత కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, కుటుంబ కలహములు కానీ, వ్యక్తిగత సమస్యలు కానీ, ఉద్యోగాలు కానీ, వ్యాపారాలు కానీ, పిల్లల భవిష్యత్తు కానీ, ఏదైనా సరే పొందుకొందురుగాకని ప్రార్థిస్తూ ఉన్నాం. అడ్డగిస్తున్న అంధకార చీకటి దురాత్మ ప్రభావములను యేసు నామమున బంధిస్తూ ఉన్నాం. ఇప్పుడే ప్రతి వారికి విడుదల ప్రకటిస్తూ స్వస్థత, రక్షణ, క్షేమము, శాంతి, సమాధానము, నెమ్మది, ఆరోగ్యములు, సుఖ సంతోషములను, చక్కటి దివ్యమైన జ్ఞానములను, జ్ఞాపక శక్తిని చేరిన ప్రతి వారికి ప్రకటిస్తూ ఉన్నాం. ఇప్పుడు వెళ్ళుచుంటుండగా వారితో పాటు నీ దూతను కూడా పంపించండి నాయన వాళ్ళ ఇళ్ళలోకి. వీరి శరీరాలను బాగు చేసిన రీతిగా, వీరి మనసులను బాగు చేసిన రీతిగా వారి గృహాలను కూడా బాగు చేయండి అయ్యా. వారి గృహాలలో ఉన్న ప్రతి దరిద్రములను, ప్రతి శాపభూయిష్టమైనటువంటి పాపభూయిష్టమైన కార్యములను యేసు నామమున కొట్టివేసి ఈరోజున ప్రతి గృహానికి నీ రక్తపు మరక ఉండును గాక, స్వస్థత ఉండును గాక. వారు లోపలికి వచ్చినప్పుడు, వెలుపలికి వెళ్ళినప్పుడు స్వస్థత కలుగును గాక, క్షేమము కలుగును గాక. ప్రతి వారి నోటి వాక్కు ఇప్పుడే ఫలించును గాకని ప్రార్థిస్తూ నీ ప్రియబిడ్డలందరినీ దేవుని సేవకునిగా ఇన్ని రోజులు మా ప్రభువా వారి కొరకు ఇంతగా ప్రయాసపడి మీరిచ్చిన భారమును బట్టి ఈ కూడికలు పెట్టి వారిని నడిపిస్తూ వచ్చాను. మీరిచ్చిన ఈ ఆలోచనలు బట్టి, దర్శనాన్ని బట్టి నీకు వందనాలు. వీరు కూడా క్రమం తప్పకుండా వచ్చారు, వారిని బట్టి నీకు వందనాలు. వీళ్ళందరినీ హస్తగతాలు కప్చెప్తూ పంపిస్తూ ఉన్నాం. మీరే వీరిని దీవించి ఆశీర్వాదాలను నడిపించమని తిరిగి అయ్యా ప్రార్థనకు రావడం వలన, 40 రోజులు ఉపవాసం ఉండడం వలన, 40 రోజుల కార్యక్రమాలకు వచ్చినందువలన, మీరు ప్రార్థించడం ద్వారా నేను మేలు పొందుకున్నానని సాక్ష్య రూపకముగా విని సంతోషించి నిన్ను స్తుతించే భాగ్యమును మాకు దయచేయమని యేసు క్రీస్తు దివ్య నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం మాకొచ్చుగాక, నీ చిత్తం పరలోకము నెరవేర్చినట్లు భూమి నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణాలను క్షమించిన ప్రకారం మీరు మనకు క్షమించము, మమ్మల్ని శోధనలకు తేకాక్యనుడు తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవే తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, కృపా, కాపుదల, సంరక్షణ, ఆయురారోగ్యములు, శాంతి, సమాధానములు చేరివచ్చిన ముఖ్యంగా ఈ 3 రోజులు కుటుంబ ఆశీర్వాద కూడికలో నమ్మకముగా, విశ్వాసముతో, ప్రార్థనా పూర్వకముగా పాలు పొందిన మీకెల్లరకు, వ్యక్తిగత జీవితాలకు, మీ కుటుంబాలకు, ఈ రోజున మీరు చేసిన ప్రతి ప్రార్థనకు, వెలిచిన మీ ప్రయాణములకు, మీ గృహములకు, తలంచిన ప్రతి కార్యమునకు, మరి 3 రోజులు చక్కటి మరి సౌండ్ సిస్టంలో, మరి అదేవిధంగా చక్కగా మందిరాన్ని శుభ్రం చేసి ఏర్పాట్లు చేసినటువంటి యవన బిడ్డలకు కానీ, మరి చక్కటి వాయిద్య సహకారం అందించిన ప్రేమ్ కుమార్కి, వారి పరిచర్యకు, వారి కుటుంబానికి
ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై నిడండి, నిత్యము నడిపించును గాక. ఆమేన్. అదే